హలో అండి. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు మనం ఇది కాపీరైట్స్ వీడియో కదా! ఇప్పుడు మనం కొత్త వీడియో అప్‌లోడ్ చేద్దాం. ఎలా అంటే మన ఇందులోకెళ్ళి మన ఛానల్ క్రియేట్ స్టూడియో అప్‌లోడ్‌కెళ్ళి కొత్త వీడియో అప్‌లోడ్ చేద్దాం ఇప్పుడు మళ్ళీ. ఓన్ వీడియో అప్‌లోడ్ చేద్దాం. నా వీడియో ఎక్కడుంది? డెస్క్‌టాప్. ఇప్పుడు నేను ఈ వీడియో అప్‌లోడ్ చేద్దాం అనుకున్నాను అనుకో. ఈ వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. అప్‌లోడింగ్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు ఏ వీడియో అప్‌లోడ్ చేసినా మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి. మనం కాపీ చేసి ఇందులో పేస్ట్ చేస్తే మనకు గూగుల్ యాడ్సెన్స్ వాళ్ళు యాడ్స్ ఇవ్వరు. అలాగే మానిటైజేషన్ జరగదు. ఇలా వచ్చింది కదా! దీనికి ఏంది ఇది ట్యూటోరియల్స్ అని పెట్టుకుంది. LUG తెలుగు ట్యూటోరియల్స్. అది తెలుగు ట్యూటోరియల్స్ సంబంధించి డిస్క్రిప్షన్లో రాయాలి. దాని గురించి అంతే కాదు ఇంతకు ఏంది అంటే ఎందుకోసం పెట్టాం వీడియో అనేది డిస్క్రిప్షన్ రాయాలి. నేను ఎందుకు రాస్తున్నానంటే నేను తెలుగు ట్యూటోరియల్స్ అని రాస్తున్నా. తెలుగు ట్యూటోరియల్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు ఇలా రాయాలి. ఇక్కడ ట్యాగ్స్ కూడా రాయాలి. ట్యాగ్స్ అంటే ఇప్పుడు ఎవరు ఎలా అంటే ఎవరి కీవర్డ్స్ని ఎలా టైప్ చేశారనేది ఒక్కొక్కరు కొంతమంది తెలుగు ట్యూటోరియల్స్ అని టైప్ చేస్తారు, కొంతమంది ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అని టైప్ చేస్తారు, కొంతమంది యూట్యూబ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అని టైప్ చేస్తారు. అందుకే మనం ట్యాగ్స్ కరెక్ట్ ఇవ్వాలండి. అంటే క్యాండిడేట్ అంటే కస్టమర్స్కి అర్థమయ్యే విధంగా ఇవ్వాలి. ఫస్ట్ నేను యూట్యూబ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు చేసినాక ఒకసారి ట్యాబ్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి రాయండి. TLUG తెలుగు ట్యూటోరియల్స్ ఇలా 5 to 10 వరకు ఇవ్వండి. ఇచ్చాక ఇక్కడ తమ్లైన్స్ ఉన్నాయి కదా, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అలా మీకు ఇష్టం లేకుంటే ఇక్కడ కస్టమ్ తమ్లైన్ ఉంటుంది. ఇందులో మీకు ఇష్టం వచ్చింది ఒకటి ఏదో ఒకటి ఫోటో కన్నా ఏదైనా పెట్టుకోండి. ఇప్పుడు నేను దానికి ఈ ఫోటో పెట్టుకోవాలనుకున్నాను అనుకో, ఈ ఫోటో మీద క్లిక్ చేయండి. మ్యాక్సిమం ఫైల్ సైజ్ 2 MB ఉండాలంట. అది తక్కువ ఉంది, దాని క్వాలిటీ తక్కువ ఉంది. అంటే దానికి సంబంధించింది ఏదో ఒకటి పెట్టుకోండి. నేను ట్యూటోరియల్స్ కదా, ఇది ట్యూటోరియల్కి సంబంధించింది ఏదో ఒకటి కేకే ట్యూటోరియల్స్ ఇది పెడుతున్నాను. అప్లోడింగ్ అవుతుంది. దీని మీద ఒకసారి క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇక్కడ ట్యూటోరియల్స్ వచ్చిందా అంటే కొంచెం సైజ్ పెద్ద ఉంది కాబట్టి ఇలా వచ్చింది. కరెక్ట్ సైజ్ ఇస్తే ఇలా వచ్చినాక సరే మీకు ఇంకో ట్విట్టర్లోకి షేర్ చేసి క్లిక్ చేసి ట్విట్టర్ ఉంటే ట్విట్టర్లో క్లిక్ ఇచ్చి షేర్ చేయండి. పబ్లిష్ కొట్టేసేయండి. ఒకసారి పబ్లిష్ కొట్టినాక వీడియో మేనేజర్ క్లిక్ చేస్తే మన వీడియో ఇక్కడ వచ్చింది. ఇప్పుడు దీనికి 0 వ్యూస్ ఇంకా డాలర్ సింబల్ రాలేదు. ఇప్పుడు మనం మానిటైజేషన్ చేసుకుందాం. ఈసారి దీనికి వస్తుంది, ఎందుకంటే మన ఓన్ వీడియో కదా. ఛానల్లోకి వెళ్ళి మానిటైజేషన్ ఓకే ఉంది కదా, ఇలా చేసుకోవచ్చు. కింద మానిటైజ్ వీడియోస్, మానిటైజ్ డాలర్ సింబల్ వచ్చిందా? ఓకే, ఇక్కడ చూడండి మానిటైజేషన్ అండర్ రివ్యూ. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు దీని మీద ఎవరైనా ఇలా ఇచ్చి క్లిక్ చేసి చూశారు అనుకోండి, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది రిఫ్రెష్ చేయండి. ఇంకా మనం డాష్ బోర్డ్కి వెళ్తే మనకు ఇంకా ఎంతమంది రోజు ఎంతమంది చూశారు, ఎన్ని మినిట్స్ చూశారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారు, అంటే ఎన్ని డాలర్స్
అది ఎస్టిమేటెడ్ బ్యాటర్ రివ్యూను అంటే ఎంతమంది ఎన్ని డాలర్స్ వస్తాయి అనేది ఇది చూపిస్తుంది. ఈ మొత్తం నేను నెక్స్ట్ గూగుల్ ఇప్పుడు మానిటైజేషన్ అయిపోయింది కదా, నెక్స్ట్ గూగుల్ యాడ్సెన్స్కి ఎలా అప్లై చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.